ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు నుంచి 3 రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించున్నారు. సాయంత్రం 3 గంటల ప్రాంతంలో బెంగళూరు నుంచి పులివెందులలో ఉన్నటువంటి బాక్రాపురంలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్కు చేరుకుంటారు. పులివెందులలో ఆయన క్యాంపు కార్యాలయానికి చేరుకొని అక్కడ ఏదైతే ప్రజా సమస్యలు అదేవిధంగా ప్రజాప్రతినిధులతో భేటీ అవుతారు. ప్రజా సమస్యలు అంటే ఒక రకంగా ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. ప్రజలు వచ్చినటువంటి ప్రజలకు వారి సమస్యలను విని ఆలకించి ఆ తర్వాత వాటన్నింటినీ పరిష్కరించే దిశగా కూడా అడుగులు వేసే ప్రయత్నం చేస్తారు. మరోవైపు రేపు ఉదయం ఆయన 9 గంటల ప్రాంతంలో వేముల మండలం భూమయ్య గారి పల్లెకు చేరుకొని అక్కడ ఏదైతే లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇటీవల కాలంలో ఆలయాన్ని పునర్నిర్మాణం చేసిన నేపథ్యం కాబట్టి అక్కడ ప్రత్యేకించి ఆ పూజల్లో పాల్గొని ఆ తర్వాత పులివెందులకు చేరుకుంటారు. పులివెందులకు చేరుకొని క్యాంపు కార్యాలయంలో కూడా ప్రజా సమస్యలు అదేవిధంగా కడప జిల్లాకు సంబంధించి రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతో భేటీ కానున్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ భేటీ ఒక రకంగా ప్రాధాన్యత సంచరించుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి చోట ఎక్కడైతే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయో అటన్నిటి చోట కూడా ప్రధానంగా టీడీపీకి బలమైన పోటీ ఇవ్వాలంటూ కూడా దిశ నిర్దేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మాజీ మంత్రులు వీరందరితో కూడా భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మరోవైపు ప్రజా సమస్యలు పలువురు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా అక్కడ భారీ ఎత్తున పోలీసు బలగాలను కూడా మోహరింపజేస్తున్న పరిస్థితి. అయితే రేపు ఆయనంతా కూడా వేముల మండలంలో పర్యటించిన తర్వాత క్యాంపు కార్యాలయానికి చేరుకొని ప్రజా దర్బార్ నిర్వహించి ఆ తర్వాత ఎల్లుండి ఉదయం 8 గంటల ప్రాంతంలో తిరిగి పులివెందుల నుంచి ఆయన బెంగళూరుకు పయనమవుతారు. 3 రోజుల పర్యటనలో భాగంగా అటు ఆయన రానున్న నేపథ్యంలో కూడా పోలీసులు కూడా పెద్ద ఎత్తున భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున ప్రజలు అధిక సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యం కాబట్టి తోపులాట జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేసే అవకాశాలు ఉన్నాయి. మరి కూడా ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి మహిళపై దాడులు కావచ్చు, అదేవిధంగా లాకప్ డెత్ మరణాలు కావచ్చు, ఇతరత్ర అంశాలపైన కూడా ఆయన కూలకుషంగా కూడా దీన్ని చర్చించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో పోలీసుల సంబంధించి కావచ్చు, ఇతరత్ర శాఖలకు సంబంధించినటువంటి అభివృద్ధి పైన కూడా చర్చించి ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలను అమలు చేయడంలో కూడా పూర్తి స్థాయిలో వైఫల్యమైంది కాబట్టి దీన్ని ఆసరాగా చేసుకొని ప్రజల్లోకి వెళ్ళాలని కూడా ఆయన సూచించే అవకాశాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఏదైతే సూపర్ సక్సెస్ అంటూ కూడా టీడీపీ పెద్ద ఎత్తున విజయోత్సవ సభలు నిర్వహిస్తున్న పరిస్థితి. మరోవైపు 2 ఏళ్ల పాలన పైన కూడా విజయోత్సవాలు చేసి జరుపుకుంటున్న నేపథ్యం కాబట్టి గతంలో ఏదైతే చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి సంక్షేమ పథకాలు ఏవి అమలు చేయలేదు, వాటిని అమలు చేయకపోవడం పైన కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కూడా అటు యువజన సంఘాల నేతలకు కావచ్చు, అదేవిధంగా వైసీపీకి సంబంధించినటువంటి అనుబంధ సంఘాలకు కూడా దశ నిర్దేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ రాముతో కిషోర్ RTV కనిపించి.